వెల్కమ్ బ్యాక్ టు మధుశ్రీ టాక్స్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే గోధుమ పిండి దోశలు కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. అవి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 1 కప్పు పెరుగు, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన దోసల పిండిలాగా కలుపుకోవాలి. ఇది నా సొంత రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంది. అందుకే మీకు చెప్పడం కోసం వీడియో చేశాను. ఈ గోధుమ పిండి అనేది మనకి విస్కర్తో చాలా బాగా కలుస్తుందన్నమాట. లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో విస్కర్తో ఇట్లా బాగా కలుపుకోవాలి. పిండిని దోసల పిండి మాదిరిలాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి అరగంట సేపు బయట పెట్టాలి. అరగంట తర్వాత చూసినట్లయితే పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది. సో మీకు వాటర్ సరిపోకపోయినట్లయితే ఈ స్టేజ్లోనే మరికొంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇలా పిండి పోసుకుంటూ స్లోగా తిప్పాలి. సో మన నార్మల్ దోశలాగా ఫాస్ట్గా తిప్పినట్లయితే ఈ దోశలు రావండి. అన్నట్లు మర్చిపోయాను, ఈ దోశలు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు లో పెట్టుకోవాలి. అలా అయితేనే దోశ మొత్తం బాగా కాలుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోశ మొత్తాన్ని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మనం పిండిలో పెరుగు అనేది యాడ్ చేసాం కదా, ఈ దోశలు తింటున్నప్పుడు ఆ పులుపు అనేది యాడ్ అవుతూ దోశలు చాలా టేస్టీగా వచ్చాయి. ఈసారి మాత్రం మీరు రెగ్యులర్గా చేసుకునే గోధుమ దోశలు కాకుండా ఇలా నేను చెప్పినట్లుగా ఈ దోశలు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను నాకు కమెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.